పంచ జారిపోయేలా ఉందంటే మాట్లాడినట్టున్నారు. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి వచ్చిన అందరికీ. చెప్పాలంటే చాలా చాలా పెద్దది మా టీము, అందుకే అందరికీ ఒకేసారి థ్యాంక్ యూ, ఎవరినైనా మర్చిపోతానేమో. సో ఈ సినిమాలో నేను మొత్తం అన్ని పాటలు రాశాను. అంటే చాలా చాలా సంతోషంగా ఉంది, ఇంత మంచి సినిమాకి, ఇంత మంచి యాక్టర్స్ ఉన్న సినిమాకి నేను పాటలు రాయడం అనేది. అది ప్రతి పాట కూడా చాలా మంచి విజయం సాధించింది. ఇటీవలే రిలీజ్ అయిన 2 రోజుల క్రితం రిలీజ్ అయిన గోకుల గోపాలక కూడా చాలా మంచి ఆదరణ లభించింది. నువ్వు ఇలాంటి పాటలు కూడా రాయగలవా అని చెప్పి నాకు చాలా కాల్స్ వచ్చాయి. సో నన్ను నమ్మినందుకు ఫస్ట్ ఈ టీమ్కి, కిరణ్ అన్నకి అండ్ మురళీరాజ్ గారికి నా థ్యాంక్స్ చెప్తున్నా. అండ్ ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన వంశీ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా మంచి మంచి మ్యూజిక్ చేసి పెద్ద పెద్ద సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా ఇంత పాజిటివ్ ఉంది, ఇలాంటి పాజిటివిటీ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఎప్పుడు మాట్లాడుకోలేదు. ఎప్పుడో కరోనా అప్పుడు మాట్లాడుకున్నాం పాజిటివ్ అని, అది కూడా నెగిటివే. అరే అడుగు పాజిటివ్ వచ్చిందంటరా అని చెప్పి మనసులో కుళ్ళుకునే వాళ్ళు. బట్ నేననేది ఏంటంటే, ఏ తల్లి కూడా నవమాసాలు మోసిన బిడ్డ మహేష్ బాబులాగే పుట్టాలనుకుంటుంది, కానీ అంగవైకల్యంతో పుట్టాలి అలా ఉండాలని ఎవరు కోరుకోరు. సో సినిమా తీసిన ఏ డైరెక్టర్ అయినా, సినిమాలో పనిచేసిన ఏ ఆర్టిస్ట్ అయినా ది బెస్ట్ ఇచ్చామనే ఫీల్ అవుతారు. సో వచ్చే రిజల్ట్ ది బెస్ట్ రావాలని అనుకుంటారు. సో ఈ సినిమాని అలా చూద్దామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం బయటకు చెప్పం, అరే అదేంట్రా అలా పుట్టాడు అని. మనం వెళ్ళి నలుగురితో చెప్తే ఎంత దరిద్రంగా ఉంటుంది. ఈ సినిమా కూడా అంతే. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు మనసు పెట్టి పనిచేశారు. మనం చిన్నప్పుడు ఏదైనా సినిమాకి వెళ్తే ఆ సినిమాలో మనం చూసిన పాజిటివ్స్ ఎక్కువ మాట్లాడుకునేవాళ్ళం. అరే ఈ సినిమాలో భలే చేశాడు రా అతను, లేకపోతే ఈ డైలాగ్ బాగుందిరా, ఈ పాట బాగుందిరా, లేకపోతే ఈ క్యారెక్టర్ భలే నవ్వించిందిరా. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఫస్ట్ బయటికి రాగానే అరే ఫస్ట్ హాఫ్ బాగాలేదురా, అరే ఆ క్యారెక్టర్ అసలు ప్లాట్ లేదురా ఈ సినిమాలో, ఇవి ఎక్కువ మాట్లాడేసుకుంటున్నాం ఈ మధ్యన. ఏమో అది ఎందుకు నాకు నచ్చట్లేదు. సో ఈ సినిమా నుంచైనా అది మారాలని అనుకుంటున్నా. ఎందుకంటే చాలా మంచి పర్ఫార్మెన్స్లు ఇచ్చారు ఈ సినిమాలో. సో బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాలో పనిచేసిన ఫస్ట్ యాక్టర్స్ గురించి మాట్లాడండి. మీకు నచ్చితే దాన్ని స్ప్రెడ్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే మనసులో అనుకోండి తప్ప, దయచేసి ఇంతమంది కష్టాన్ని మీరు పాడు చేయొద్దు. ఇంతమంది టాలెంట్ని 50 మంది బయటికి రావడం అంటే అది చాలా అరుదుగా జరుగుతుంది. వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద సినిమాల్లో నటించి ఇంకా మరెన్నో విజయాలు సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈ సినిమాకి మనం పాజిటివిటీని స్ప్రెడ్ చేద్దాం, కరోనాలా కాదు, మన మనసులోంచి పాజిటివిటీ స్ప్రెడ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్.